వెల్కమ్ టు టెన్సిల్ టాక్. దిల్ రాజు చరణ్ మూవీ ఇవాళ లాంచ్ అయింది. చిరంజీవితో మూవీ తీయాలనే కోరిక దిల్ రాజుకి అవలేదు. బట్ రామ్ చరణ్ ని హీరోగా పెట్టి ఒక మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈ ఫిలిం మచ్ లైక్ బృందావనం అండ్ ఇది వంశీ పైడిపల్లి ఫస్ట్ ఫిలిం. ఇదొచ్చేసి ఫ్యామిలీ డ్రామా, రొమాంటిక్, ఎమోషనల్ ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయి. ఫిలిం టైటిల్ వచ్చేసి ఎవడు. చిరంజీవి, అల్లు అరవింద్, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, దేవిశ్రీ ప్రసాద్, అల్లు అర్జున్ మిగతా వాళ్ళు అటెండ్ అయిన ఈ ఒకేషన్ లో దిల్ రాజు మాట్లాడుతూ వంశీ స్టోరీ వినగానే ఫుల్ టు ఎక్సైటింగ్ గా ఫీల్ అయ్యాను. ఇక చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే వెనక్కి చూడలేదు అన్నారు. ఈ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ డిఎస్పి మాట్లాడుతూ ఒక గుడ్ మ్యూజిక్ రాబోతుంది అని కాన్ఫిడెన్స్ తో చెప్పి ఈ మూవీ డైరెక్టర్ వంశీని తన ఓన్ ఫ్యాషన్ తనకుండే డైరెక్టర్ అని డిస్క్రైబ్ చేశారు. పైడిపల్లి మాట్లాడుతూ ఈ మూవీని తీయడంలో ఒక గుడ్ టీం ఉన్నందున హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ స్టోరీ క్రెడిట్ ని అశ్విన్ అలాగే వకంతం వంశీకి ఇచ్చాడు. సాయి కుమార్ చిన్న అమ్యూజింగ్ మ్యాటర్ షేర్ చేసుకున్నారు. చిరు కాల్ చేసి త్వరలో తన కాల్ రిసీవ్ చేసుకుంటారు అని చెప్పారు. ఎవడు మూవీ ఆయన కెరియర్ లో ఒక మైల్ స్టోన్ గా ఉంటుంది అన్నారు. ఇక రామ్ చరణ్ మాట్లాడుతూ అందరూ మాట్లాడాక ఇంకా నేను మాట్లాడేందుకు ఏమీ లేదు. రాజు గారి గురించి ఏం మాట్లాడిన అవసరం లేదు, ఎందుకంటే ఆయన గురించి అందరికీ తెలిసిందే. డెఫినెట్ గా మా కాంబినేషన్ లో హిట్ ఇస్తారనే కాన్ఫిడెంట్ ఉంది. ఇక బన్నీ ఈ మూవీలో ఒక మంచి రోల్ చేస్తున్నాడు అని అన్నారు. ఇదే కాదు, అక్కడున్న వాళ్ళని సర్ప్రైజ్ చేస్తూ చెర్రీ చెప్పారు. ఏంటి అంటే ప్రస్థానం మూవీ చూశాక సాయి కుమార్ ఫ్యాన్ అయిపోయాను అని. ఇక ఈ మూవీ మిగతా క్రూ విషయానికి వస్తే సినిమాటోగ్రాఫర్ చోటా కే నాయుడు, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి, డైలాగ్ రైటర్ అబ్బూరి రవి, ఇక స్టోరీ స్క్రీన్ ప్లే రెండు వంశీయే చేశారు. సో ఇలాంటి అప్డేట్స్ మీకు ఎప్పుడు ఇస్తూనే ఉంటాం. బట్ మీరు చేయాల్సిందల్లా జస్ట్ చిన్న పని ఏంటి అంటే జస్ట్ స్టే ట్యూన్ టు indiaglitz.com.